డైలీ బ్లాగ్. ఆల్రెడీ మా ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయాము. మా మామీ అయితే టిఫిన్ తీసుకుని వచ్చేసారు. ఇడ్లీ ఇంకా పూరి అనమాట. ఇంకా ఈ టిఫిన్ చేసేసి అయితే ఇంకా బయలుదేరుతాము. నిర్మలంలో చాలా పనులు ఉన్నాయి. నిన్నైతే ఈ ముక్కు పడక మా పాపకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో పాప మేడలోనే వేసుకొని ఆటది కదా డైమండ్ వజ్రం మామూలు పొడిలాగే ఉంటది. మరి కొనుక్కోండి కదా, ఇప్పుడైతే అది ఎక్కువ రేట్ అయితే ఇంకా. అప్పుడు కొన్నప్పుడు అది 2 లక్షలకు సిల్లర పడింది కదా, ఇప్పుడు అవుతుంది. మరి ఇప్పుడు రేట్ పెరిగిపోయింది కదా. మరి ఇప్పుడు మామూలు పొడులు ఏవి తీసుకున్నా గానీ అమ్మితే టోన్ కి డబ్బులు కొట్టేసి ఇచ్చేస్తారు కదా, డబ్బులు ఎవరు పోతాయి. డైమండ్ అనుకో, ఇప్పుడు దీని వాల్యూ పెరిగితే డైమండ్ డబ్బులు ఎక్కువ అవుతాయి. ఏట్రది డైమండ్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇది ఏటి నోసికి ముక్కు పొడక. అదగో నీకు డైమండ్ దట్ ఒక్కొక్క సైడ్ కి కుట్టిద్దామా? ఫ్యాషన్ ఒక సైడ్ కుట్టిద్దామా? ఇంకా అందరం బయలుదేరిపోయాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. చెప్పలేసుకోమ్మా. నాన్నమ్మకి తాతకి బాయ్ చెప్పిద్దా. వద్దు నానమ్మా వద్దని చెప్పి అడ్డకు 10 రూపీస్ చేతిలో డబ్బులు తీసుకుంటాను. అబ్బా పర్వాలేదులే మమ్మీ. సరే అయితే బాప్ప మామయ్య ఉండండి. బాయ్ చెప్పిరా. అదిగా నాన్నమ్మ చెప్పి బాయ్. సరే అయితే అవునండి. ఇంకా మా ఊరు నుంచి బయలుదేరి హెరమండలం అయితే వచ్చేసాము. ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకోవాలంటే ఇంకా సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. చింతపండు, బెల్లము, పప్పులు, ఉప్పులు అన్ని దొరికిపోతాయి. ఇంకా ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్ కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను. మెయిన్ గా అప్పడాలు కూడా తీసుకోవాలి. వెళ్తామా మన ముగ్గురం? వెళ్దాం పద. మా ఊరు నుండి వస్తే ఇంకా స్టార్టింగ్ లో ఇది ఉంటది అనమాట. లేదు ఇంకా బ్యారేజ్ సైడ్ నుంచి వస్తే ఈ సూపర్ మార్కెట్ అయితే హెరమండలం లాస్ట్ లో ఉంటది, అన్నపూర్ణ సూపర్ మార్కెట్. ఇంక ఇందులోకి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ కొనేస్తాను. జోషి ఇది ఎలా ఉంది సూపర్ మార్కెట్? బాగుందా? మన కోఆపరేటివ్ స్టోర్ లాగా ఉంది కదా. మనకు కావాల్సినవన్నీ బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోతాం. కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయా? సరే ఆగు తీసుకుందాం. ఆగు వెయిట్. బెల్ బ్రాండ్ అంట ఇడ్లీ రవ్వ 4 ప్యాకెట్లు తీసుకున్నాను, 4 కేజీలు. తర్వాత ఇక్కడ ఇదిగోండి వరి నూక కూడా అమ్మేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే బియ్యం కడిగేసి మా అమ్మే తెరవల్లో పెట్టి ఇసురుతుంది, కానీ ఇక్కడ ఇవి కూడా రెడీమేడ్ గా అమ్మేస్తున్నారు. ఇది కూడా 1 కేజీ తీసుకుంటా. దీంతో కూడా ఉప్మా చేసుకుంటే బాగుంటది. వరి నూక ఉప్మా ఇష్టం. ఇద్దరికి ఈక్వల్ గా పంచుతున్నాను, మళ్ళీ దెబ్బలాడుకుంటారు. కందిపప్పు, పెసరపప్పు, ఇడ్లీ రవ్వ, బియ్యం రవ్వ ఇవైతే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అప్పడాలు అవి లేవంట, ఇంకా వేరే షాప్ లో తీసుకోవాలి. ఇంకా ఎలాగో హిరమండలం వచ్చాం కాబట్టి ఇంకా ముక్కు పొడకు పెట్టించేసుకుందాం అనేసి వచ్చాను అనమాట. డైమండ్ ముక్కు పొడక అయితే ఇప్పుడు పెట్టించేసుకుంటా. గోల్డ్ స్మిత్ అయితే ఉన్నారంట. మా బావ అయితే రాలేదు, కార్ లోనే ఉన్నారు. నా ఒక్కదానికి వెళ్ళమన్నారు. తీస్తా అని ట్రై చేసేసరికి అసలు కలర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఎలా తీస్తారంటే కట్ చేసి అన్నాను, చాలా నొప్పి అనిపిస్తుంది. ఇది కట్ చేసేయండి. కట్ చేసేసి ముక్కు పొడకైతే తీస్తారు, కట్టింగ్ చేస్తారు. ఇప్పుడైతే ఇంకా స్క్రూ టైప్ అయితే పెడతారనమాట. కలర్ నీళ్ళు వచ్చేది, నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈజీగా పెట్టేశారు. డైమండ్ అనమాట ఈ ముక్కు పొడక. డైమండ్ ముక్కు పొడక అయితే పెట్టించేసుకున్నాను. ఎలాగుందో కామెంట్ చేయండి. అసలు ఎంత నొప్పి అనిపించిందంటే అంత నొప్పి అనిపించింది. నా ఫీస్ నాకే కొంచెం కొత్తగా ఉంది. 4 రోజులు అయితే అలవాటు అవుద్ది. నొప్పికి కళ్ళ నీళ్ళు ఆగట్లేదు అనమాట. అతనైతే ఆ ముక్కు పొడక తీసి ముక్కు పొడక పెట్టినందుకైతే 50 రూపాయలు ఇచ్చారు అనమాట. అతనేమో 10-20 మీ ఇష్టమే, ఎంతైనా నేను తీసుకుంటాను ఇంతనే చెప్పను అన్నారు. 50 ఇచ్చేసా. మా బావ రియాక్షన్ ఏంటో చూడాలి. ఏం పెద్ద తేడా ఏం తెలియట్లేదు, నార్మల్ వైట్ స్టోన్ లోనే ఉంది. ఇదిగో డైమండ్ ది పెట్టించేసుకున్నా. ఎలాగుంది నువ్వు చెప్పు. కొంచెం కొత్తగా ఉంది. ఓకే అంటే కొంచెం నాకల్లానే అనిపిస్తుంది. నా ఫేస్ నాకే 10 రోజులు అయితే అలవాటు అయిపోద్ది. రాణిలాగా. అమ్మో నువ్వు చెప్పురా పెద్దాడు. ఎందుకు ఏడుస్తున్నావే? ఏం కాదులే. ఇంకొన్ని సామాన్లు తీసుకోవడానికి అనేసి కిరాణా షాప్ కి వచ్చాను. చింతపండు అయితే బాగుంది. ఎంత అండి కేజీ? 70. ఇది కేజీనా? ఓకే కేజీ వేసి ఇలాగ ప్యాకెట్ లాగా చేస్తారనమాట, కవర్ లో వేసేసి. ఇది ఇవ్వండి, ఒక 6-7 కేజీలు ఇవ్వండి. మాకు సింగపూర్ అప్పడాలు కావాలి. ఈ ప్యాకెట్ 50 రూపాయలు అంట. వీళ్ళు సొంతంగా తయారు చేసి అమ్ముతున్నారంట. ఇన్ కేసు మీకు ఏ అప్పడమైనా నచ్చకపోతే బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నారు. మరి చూడాలి అప్పడాలు ఎలాగుంటాయి ఏంటి అనేది. ఒక ప్యాకెట్ లో 13 అప్పడాలు ఉంటాయంట. 13 అప్పడాలు 50 రూపాయలు అంట. 2 ప్యాకెట్లు చాలండి. ఇవే ఎలాగుంటాయో టేస్ట్ చేస్తాము. బాగుంటే మళ్ళీ పండగకి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాం. పిండిలు ఎలా ఉన్నాయా చూపించండి. ఇవి ఒక 2 ప్యాకెట్లు. అతను తినడానికి ఒక పిండడం కూడా ఇచ్చారనమాట. నచ్చితేనే కొనండి అంటున్నారు. ఇవి ఇవ్వండి.
బాగున్నాయి. ఓ ఎందుకు 100-200 ఎందుకు, నేనైతే అక్కడ వెళ్ళి అమ్ముకొస్తున్నాడు. పెరుగన్నంతో తింటే మాత్రం సూపర్ ఉంటాయి. నేనైతే 50 రూపాయలకు తీసుకుంటున్నా. 50 రూపాయలకి 40 పిండోడేలు అంట. మొన్న మేము ఊరొచ్చాం కదా, ఊరొచ్చేటప్పుడు అయితే మా అమ్మ తెలక పిండి ఇచ్చింది. అది అక్కడ తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత వర్షాలు పడడం వల్ల నేను అసలు ఆ తెలక పిండి అసలు పిండోడియాలే చేయలేదనమాట. అది అలా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంక ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అయినా బాగా ఎండలెక్కితే చేసి మీకు రెసిపీ కూడా చూపిస్తాను, షేర్ చేస్తాను. ఇంక ఇవి మినప రుబ్బుతో చేస్తారనమాట, మినపొడియాలు. ఇవి కూడా తీసుకుంటున్నాను. ఇవి వెయ్యనివా? ఇవ్వండి. వేసిన వద్దు అయితే ఇందులో సొత్తుదుంపలు వేస్తారంట. అయితే ఇవి రెండు ఇవ్వండి. ఏ బాగుంది డిసైడ్ అవుతాము. నెక్స్ట్ వచ్చినప్పుడు కావాలంటే ఎలాగా కేజీ ఒట్టి చెప్తున్నట్టే ఉంది లోపల. నల్లగా ఉంది. ఈ మొక్క ఇవ్వండి, సరిపోద్ది. ఇంకొద్దు, అది ఎంత అయితే అంత ఇచ్చేయండి. 2 కేజీలు తక్కువ ఎంత అది ఇచ్చేయండి, పర్లేదు. లేకపోతే చిన్న మొక్క ఉంటే వేసేయండి 2 కేజీలకి. ముక్కు పొడకు పెట్టించుకున్నాను. ఆ తర్వాత హెర్మండ్లంలో మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాను అనమాట. చింతపండు, బెల్లం అవన్నీ కూడాను. అవన్నీ కూడా అయిపోయి ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ కార్లో తినడానికి ఏదో ఒకటి కావాలి కదా, అందుకోసమనే ఇంకా బేకరీలో అయితే కొన్ని ఫుడ్స్ ఏవో బ్రెడ్ అలాంటివి ఏవో ఒకటి తీసుకోవాలన్నమాట. క్రీమ్ బన్స్ ఏవో ఒకటి. ఇంకా మధ్యాహ్నం కంటే ఇంటి దగ్గర ఎలాగో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్తాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. నైట్ కల్లా ఇంటికి చేరిపోతాము. ఇంక ఇప్పుడు టైం అయితే 12 అయిపోయింది. బ్యాంకులోనే అనమాట ఎక్కువ టైం పట్టేసింది. నాది ఒక అకౌంట్ ఉంది, ఆ ఫోన్ నెంబర్ ఒకటి మార్పించాలనుకున్నాము. అదొకటి అయితే మార్పించాము. దానికి చాలా టైం పట్టేసింది. ఇంక ఇప్పుడైతే 3 రోడ్ల జంక్షన్ దగ్గర అయితే ఇంకా బేకరీలో ఏదో ఒకటి తీసుకొని ఇంకా డైరెక్ట్ గా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకెక్కడ ఆగమనమాట. బేకరీలో కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాము. నేనే తీసుకున్నానులేండి. గ్రాసరీస్ గానీ ఏదైనా గానీ నేనే కారు ఎక్కి దిగుతున్నాను గానీ మా వాళ్ళు మాత్రం అసలు దిగే సమస్య లేదనమాట. ఇంకా అక్కడ నుంచి బేకరీ నుంచి అయితే ఈ అరుణ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇవి తీసుకుని వచ్చాను అనమాట. 4కి 4 గొంతు ఆరిపోతుంది, అందుకోసమనే తీసుకొచ్చాను. జస్ట్ 10 రూపాయలేనంట. టేస్ట్ అయితే పర్లేదు. అదేం రాస్బెర్రీ ఫ్లేవర్. అదండి 4 మంది తింటున్నాము. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా బ్రెడ్, దిల్ పసంద్, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి ఏంటది చెకోడీల ప్యాకెట్లు. అక్కడ నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను, మిక్సర్ అవన్నీ. వరద వచ్చింది, తగ్గిపోయింది. కానీ ఈ బ్యారేజ్ దగ్గర వాటర్ మాత్రం ఇంకా ఎర్రగా బురద నీళ్ళే ఉన్నాయి అనమాట. ఇంకా గేట్లు ఎత్తేసే ఉన్నాయి, ఫుల్ గా పారుతుంది. బీచ్ ఏటడ్డే ఇటు సైడ్ అయితే అసలు ప్రశాంతంగా ఉందన్నమాట వాటర్. అటు సైడ్ అయితే అలా వెళ్ళిపోతుంది కిందకి. ఇంకా అన్ని గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి. ఇంకా మా ఊరు చర్చ్ ఉంటది అనమాట ఇక్కడ స్టార్టింగ్ లో. అక్కడైతే పెట్టేసి ఇంకా అలాగా మా అమ్మల ఇంటి వరకు నడుచుకుని వెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఊరు ఇంటి దగ్గర వరకు కార్ తీసుకుని వెళ్ళారనుకోండి, మళ్ళీ ఏ చిన్న బండి వచ్చినా ఏ చిన్న కార్ వచ్చినా గానీ తీయండి అనుకుని ఇంకా పిలుస్తారు. ఎందుకనేసి నడుచుకుని వెళ్ళిపోతున్నాము. ఎండ అయితే మామూలుగా లేదు, జిగ్గుమంటుంది. నేనైతే ఈ డైమండ్ ముక్కు పొడకు పెట్టించుకున్నాను కదా, అసలు మా అమ్మకైతే చెప్పలేదు అనమాట. ఇలా తీసుకున్నానని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. చూద్దాము, మా అమ్మ నన్ను చూసి గుర్తుపట్టిద్దా గుర్తుపట్టదు. లైక్ అంబ్రిల్లా అంతేనా? ఆహా రావును కరెక్టే కదేటి. రాలే సీతాఫలం పళ్ళు అయితే మా అమ్మ మొత్తం కూడా పేర్చింది. ఇవి అయితే పళ్ళు అయినట్టున్నాయి, మిగిలినవన్నీ కాయలే. ఐస్ ని తెలుగులో ఏటంటారు? ఐసే అంటారు. తాత పిలుస్తాండు. ఐస్ క్రీమ్ ని తెలుగులో ఐస్ క్రీమే అంటారు. ఐస్ క్రీమ్ అని అమ్మకి అర్థమవుతుందిలే. కరెక్ట్ గా లంచ్ టైం కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే బెండకాయలు వేసి పులుసు పెట్టింది, బీరకాయ పెసరపప్పు కూర వండింది. ఇంక మేమైతే హెర్మండలం నుండి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము. మా అమ్మ తోడేస్తుంది కానీ అది బాగా పులుపు ఎక్కిపోతుంది అనమాట, తినలేకపోతున్నాము. అందుకోసమనే ఇంకా ఇక్కడ మా అమ్మ తోడేసిన పెరుగు తినట్లేదు. నా మొహం చూసినావా? ఏటైంది నీకేట అనిపించలేదా? ముక్కు పడక చూసినా? మా అమ్మకి నా మొహమే చూసావమ్మా అంటే మా అమ్మ నా ఎర్రగా అయిపోయింది నల్లగా అయిపోయింది అంటుంది కానీ ముక్కు పడక చూడలేదు. బాగుందా? ఇప్పుడు కనబడుతుంది ముక్కు పడక. ఎంత డైమండ్ తీసుకో అన్నావు కదేటి? డైమండ్ దే ఎంత అవుతుంది? 16,000. బంగారం షాప్ పేరు
అక్కడికి వెళ్ళాము, కొన్నామని చెప్పేస్తాండ్రు. ఇంకా అందరము లంచ్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే సీతాఫలం పళ్ళు అయితే కొత్త గెలుస్తాము. తింటారా? అందులో సీడ్ ఉంటది. బావిదే నువ్వు తిన. ఏటవుతుంది బాలేదా? తినరా, బాగుంటది. ఇంకొకసారి నువ్వు తినరా. లోపల సీడ్ బ్లాక్ కలర్ ఉంటది, అది తీసేయాలి బయటికి. ఓకేనా? బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా? నువ్వేమ్రా మూతి నచ్చలేదా? నచ్చుతా తినమ్మా. గుడ్ ఫర్ హెల్త్ తెలుసా? మంచిది, గుడ్ ఫర్ హెల్త్. ఇది కూడా ఫ్రూటే మరి, తిను. అందులో మిడిల్ లో సీడ్స్ ఉంటాయి, అవి తీసేసే. సీడ్స్ వేళ చేయకూడదు. సీడ్ తినకూడదు అంతే. తింటే ఏమవుతుంది అంతే. ఏడు చెప్తాను చూడు, అన్నయ్య తీసాడు సీడ్, అలా తీసేయాలి సీడ్. పర్లేదు, తీగ ఉన్నాయి కానీ ఇంకా తీయగా ఉండాలి. అంత తీయగా లేవు. ఓకే, నీకు నచ్చినాయా చిన్న? జోకా ఫస్ట్ బాగాలేదు అన్నాడు కదా, అదట జోక్ అట. ఇప్పుడు బాగుందట. ఇంకా తీయగా ఉండాలి కదా, కొంచెం తీపి తక్కువే. ఎలాగోలేండి, సీజన్ లాస్ట్ లో వచ్చినా గానీ కొత్తగా గెలిచేసాము. దొరికిన హైబ్రిడ్ వి అవి కూడాను కేజీ 200. ఎంతైనా నాటువే. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనుకుంటాను సీతాఫలాలు తినడము. అంత ఇష్టంగా తినేస్తున్నాడు. గుడ్ గుడ్, తిను. అందరం తినేసాము. వచ్చి నుంచి అయితే రవ్వ లడ్డూలు చేయాలనుకున్నాం కానీ అది కుదరలేదు. ఇంక ఈ రోజు అయితే ఎలా లేదన్నా రవ్వ లడ్డూలు అయితే చేసేస్తాము. ఇంక ఇదైతే గోధుమ రవ్వ. ఈ గ్లాస్ తో 3 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ తో సహా చెప్తాను. ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నాను. ఇదైతే మా అమ్మ ఇంటి దగ్గర చేసింది అనమాట ఈ నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఇదిగోండి జీడిపప్పులు అనమాట. జీడిపప్పులు అలాగే కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పులు కిస్మిస్లు లేకే అనమాట ఇది ఇన్ని రోజులు ఆగిపోయింది. లేకపోతే ఇది ఎప్పుడో చేసేయాల్సింది రవ్వ లడ్డూలు. మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలాగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని ఇంక సైడ్ కి తీసేయాలి. ఇప్పుడు ఇందులోనే ఇవి తీసేసి కిస్మిస్లు వేసుకుంటాను. నెక్స్ట్ అదే నెయ్యిలో ఇదిగోండి కిస్మిస్లు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి కూడా ఇంకా ఫ్రై అయ్యాక సైడ్ కి తీసేస్తా. జీడిపప్పు కిస్మిస్లు అయితే వేపేసి సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకా నూక వేసేస్తాను. మొత్తం వేసేస్తాను. వేసేసి లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఈ నూక కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట ఫ్రై అయితే. అలాగా లో ఫ్లేమ్ లో మంచిగా కలర్ వచ్చినంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలర్ మారుద్ది, అలాగే మంచి స్మెల్ వస్తుంది నూక గనక ఫ్రై అయిపోతే. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. నూక అయితే బాగా వేగింది. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి అనమాట, కొబ్బరి కూరు. నేను ఈ గ్లాస్ తో 3 గ్లాసులు నూక తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇంకా సగం వేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడాను మంచిగా ఫ్రై అవనివ్వాలి. కొబ్బరి కూరు 2 కూడాను చక్కగా నెయ్యిలో ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవి సైడ్ కి తీసేసి ఇప్పుడు పంచదార పాకం పెడతాను. ఈ గ్లాస్ తో 3 గ్లాసులు నూక తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ కి ఒక 3 వంతుల పంచదార తీసుకోవాలన్నమాట. అలాగా 3 వంతులు ఇలాగా నేను 3 గ్లాసుల పంచదార అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసాను. ఇప్పుడు పంచదార బాగా కరిగి తీగ పాకం రావాలి. అప్పటి వరకు ఇంకా కలుపుతూ మరిగించుకోవాలి. పంచదార పాకం అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇలాచి పౌడర్ అనమాట వేస్తున్నాను. లైట్ గా తీగ పాకం వస్తే చాలు. తీగ పాకం అయితే వచ్చేసింది. ఇలా పాకం వచ్చింది కదా, ఇప్పుడు ముందుగా నేను ఫ్రై చేసుకున్న కొబ్బరి కూరు నూక అయితే ఇందులో వేసేస్తాను. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకున్నాను. ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్లు, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసి ఇంకోసారి బాగా కలిపేసి వండలు చుట్టుకోవడమే. ఒకవేళ వండలాగా సరిగా రావట్లేదు అనుకుంటే కొంచెం అంతా కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇదిగోండి పాలు అయితే సైడ్ మరగబెడుతున్నాను. అంటే ఇన్ కేసు వండ చుట్టకపోతే ఒకవేళ వండలాగా రాకపోతే వేస్తాననేసి. కానీ అయిపోయేలాగే ఉంది, చూస్తేనే తెలిసిపోతుంది. అవసరమైతే వేస్తాము, లేకపోతే లేదు. ఇంకా రవ్వ లడ్డూలకి మొత్తం ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక వండలు చుట్టేయడమే. అయిపోద్ది కదమ్మా. మా అమ్మ అయితే అయిపోద్ది అంటుంది. ఇప్పుడు వరకు కూడాను లో ఫ్లేమ్ లోనే ఉందనమాట స్టవ్. గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేస్తాను. రవ్వ లడ్డూలు అయితే చేశాను. ఇంకా అయిపోయి అనమాట రవ్వ లడ్డూలు. ఇదిగోండి రవ్వ లడ్డూలు. ఇంక ఇప్పుడైతే బ్యాగులు సర్దుతాను. పెద్ద బ్యాగులు సర్దే పని ఏమీ లేదనమాట. ఆల్రెడీ గ్రాసరీస్ అన్ని కొన్నాము, అవి అయితే కారులోనే ఉంచేసాము. జస్ట్ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడాను మడతలెట్టేసి బ్యాగులు సర్దేస్తే సరిపోతుంది. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లడానికి కూడాను పెద్దగా ఏమీ సుప్పులు పప్పులు ఏం చేయలేదు. అంత తీరిక కూడా లేదు. మేము ఇంటి దగ్గర కూడా లేమనమాట. అందుకోసమనే ఇంకేం చేయలేదు. ఇంకా బట్టలతో పాటు ఇంకా కొన్ని అయితే మొత్తం ఈ విధంగా అయితే సర్దేశానమాట. ఇంకా కొన్నే ఉన్నాయి, ఇంకా కొన్ని సర్దేస్తే చాలు. ఇంకా మా అమ్మ అయితే 1 లీటర్ నెయ్యి ఇచ్చింది. ఇవైతే కోటా బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యం అనమాట. మా అమ్మకి వచ్చిన 10 కేజీలు దోశలు కాటలు కానీ అవి ఇచ్చేసింది. ఇంకా ఎండు చేపలు నెత్తళ్ళు అన్ని కొన్నాను కదా, అవి కూడాను మొత్తం అయితే బ్యాగ్ లో పెట్టేశాను. మా బావ అయితే ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. బ్లాక్ కాఫీ ఏమైనా కావాలా? జింజర్ వాటర్, బ్లాక్ కాఫీ. జింజర్ వాటర్ వద్దా? ఏటొద్దట, వర్క్ చేసుకుంటున్నారు. పాలతోనా? అల్లం అంతా బాగా దంచి. ఓకే. మా బావకేమో టీ కావాలంట. ఒక స్ట్రాంగ్ గా ఒక టీ చేసి అయితే ఇస్తాను.
నీటి ఇందులో టీ అయ్యి కదా. ఏమైంది తాగకూడదని రూలా ఏంటి? తాగు, ఏం కాదులే. ఏమో కాఫీయే తాగాలని రూలా? ఇంకా రేపే మా జర్నీ అనమాట. ఇంకా ఈ రోజు నైట్ కి అయితే ఎగ్ బుర్జీ, గుడ్డు కైమా అనమాట మా అమ్మ చేస్తా అంది నైట్ కి. ఇంకా రేపు కార్ లో తినడానికి అనేసి పులిహోర చేసేస్తాము. అదే ఈజీ, ఫాస్ట్ గా అయిపోతుంది కూడాను. అండ్ పులావులు ఇవన్నీ కూడాను వద్దని సార్ మా బావే, వచ్చేటప్పుడు తిన్నాం కదా ఇంకెందుకులే పులిహోర బెటర్ అంటున్నారు. ఇంకా పులిహోర అనమాట. ఏటో మంచి హుషారు కొన్నాడు. రేపు అల్ది వెళ్ళిపోతామని గల. నైట్ డిన్నర్ లోకి తినడానికి అనేసి ఎగ్ బుర్జీ చేసామన్నమాట. ఏపిన అప్పడాలు ఉన్నాయి, ఎగ్ బుర్జీ ఏపిన అప్పడాలు, మధ్యాహ్నం రసం ఉంది, ఇంకా వైట్ రైస్ వండేసాము. రేపు ఇంకా కార్ లో తినడానికి అనేసి పులిహోర కూడా చేస్తామన్నమాట. పులిహోర కూడా రెడీ అయిపోయింది. వంటలు తంటలు అన్ని అయిపోయినట్టే. అమ్మమ్మకి తాతకి తీసుకెళ్ళిపోతుంది మా హల్దియా. చిన్నోడికి ఏటయిందో ఏంటో గాని అసలు మా బాప మా మామయ్య అడిగినా గానీ వద్దనేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ మా నాన్న అడిగినా గానీ వద్దనేస్తున్నాడు. మెయిన్ చిన్నోడు అనమాట. పెద్దోడేమో రమ్మంటున్నాడు. రేపు తాత మనతో వచ్చేస్తాడులే, కార్ ఎక్కిపోతాడు. ఏటన్నది అమ్మ, ఏటన్నది కార్ లో డిక్కీలో ఏటు పెట్టేద్ది. కార్ డిక్కీలో ఆవులు పెట్టేద్దామా. లగేజ్ పెడితే లగేజ్ మీద పేడలు వస్తాయా? ఆహా, ఎత్తుకోమన్నాడు. ఏమ్రా వచ్చాను మంచి డేట్ అంత అంటే తెలిసిన అక్కడ ఎక్కువ మట్టి ఉంది అందుకే వచ్చాను అన్నాడు. వీడు వచ్చి డాన్స్ మా చిన్నాడు దేనికైనా. ఈ రోజు మీకేట అయ్యిందిరా, తెగ డాన్స్ లేసేస్తాండ్రు. మా అమ్మ పాయసం చేసింది 3 సార్లు తిన్నాడు. ఆ తిన్న తరిగినంత వరకు వేస్తాడు డాన్స్. అదేటనుకుంటా నువ్వు, అదేటది లాడర్. ఇంగ్లీష్ లో చెప్తాంటే నువ్వు తెలుగులో చెప్తాను నిచ్చినాను. ఇంక ఇదిగంటే శనక్కాయలు తీసినారు, ఇప్పుడు శనక్కాయలు వేస్తారు. ఈ పైన ముడేసి కట్టండి మా నాన్న సేవలు పట్టేస్తాను అనేసి. శనక్కాయలు రా, పీనట్స్ పట్టురా, అలా పట్టురా. ఇటు కారు పట్టుకోరా, ఈ కారు పట్టుకోరా అలాగా పట్టుకుంటే అమ్మ మేస్తుంది. చట్నీ కావాలంటారు, చట్నీ ఎలాగొస్తుంది? సరిపోతుంది. ఇంకెంత ఇయ్యాలి? ఇంకా ఖాళీ ఉందట మరి తాతాలకో పైసా ఇవ్వరా? పైసా అలాగ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఖాళీ ఉందని చెప్తాను, మాకు కనబడలేదు అనుకుంటాను. అదిగోండి అక్కడ పైన కట్టేస్తారు అలాగా, చేములు గట్రా పట్టేస్తాయి అనేసి. చేములు ఎక్కువ మా ఇంట్లోనా ఎక్కడ ఏటి ఇంట్రా వదిలేనమో అంటే ఇంక వెంటనే చేములు అనమాట. ఇంకా మా బావ సీతపేట సంతకెళ్ళి తీసుకుని వచ్చారు కదా, కొన్ని అయితే ఇలా పళ్ళు అయిపోయాయి, కొన్ని పళ్ళు అయితే మా బావ పళ్ళని కాదు కాయలు అయితే మా బాపలు కొన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చేసాము. ఇంక ఇప్పుడు మా అమ్మలకు కూడా కొన్ని ఉంచేసి కొంచెం గట్టి కాయలు బొరకాయ ఉండి పద్దలే మధ్యలోన. ఇంకా బాగా పండినవి గట్ర కాకుండా ఇదిగోండి ఇది ఆల్రెడీ పండిపోయింది అనమాట. ఇలాంటి కాయలు ఇలాంటి పళ్ళని వదిలేస్తాము, కొంచెం గట్టి కాయలు మాత్రమే తీసుకుని వెళ్తాము. ఇంకా రేపు మొత్తము కూడా కార్ లో ఉండాలన్నమాట. రేపు నైట్ కదా తీస్తాము, ఆ వేడికి మళ్ళీ పచ్చడైపోతాయి మా అమ్మ అన్నట్టు. మా అమ్మ అయితే ఇప్పుడే సంచిలో వేసేస్తానంటే మా నాన్న కదా వద్దంటే వద్దనిసారు. రేపు పొద్దున్నే సంచిలో వేసుకుందాము, ఇవి ఒక్కదానికి గాబరేం లేదనిసారు. ఇంక వదిలేసాము. ఇవన్నీ కూడా పళ్ళు అయిపోయాయి అనమాట. ఇంకా అన్నం తినేసి అయితే తింటాను. ఇందాక పాయసం మా అమ్మ చేసింది, ఇంక పాయసం తిన్నాము. ఇంక ఇప్పుడు మా పిల్లలకైతే తినిపించేస్తున్నాను అనమాట డిన్నర్. చారు, ఎగ్ బుర్జీ కర్రీ. ఇంకా మా బావ అయితే ఆల్రెడీ తినేసారు. మా పిల్లలకి తినిపించిన తర్వాత నేను తినేసి ఆ తర్వాత ఇంక మా బావ అయితే కారు మా ఇంటి ముందుకు అయితే తీసుకుని వచ్చేస్తారు. ఇంక లగేజ్ అంతా ఎక్కించేస్తాము. ఆల్రెడీ అంటే హల్దీ నుండి ఇక్కడికి వస్తే ఇరుగు పొరుగు వాళ్ళందరూ అమ్మ వచ్చావా ఎప్పుడు వచ్చావని అడుగుతా ఉంటారు కదా. ఇంకా వాళ్ళందరికీ కూడా రేపు వెళ్ళిపోతామమ్మ అనేసి చెప్పడానికి వెళ్ళాను, అందరికి చెప్పేశాను. ఇంక ఇంటి ముందు కాదు లగేజ్ ఎక్కించేసుకొని ఒక స్లీప్ వేసి రేపు పొద్దున్న జంప్ హల్దీ. ఇంకా మా పిల్లలు అనుకున్న కోరికలన్నీ అయిపోయి, గులాబ్ జాములు జిలేబీలు 2 అయిపోయి, ఈడికి గోంగూర పప్పు అయిపోయింది. మా అమ్మ ఏమో ఇందాక నుంచి కూడాను అంటే ఇందాక మా అమ్మ గుర్తొచ్చింది అనమాట. నేనైతే సెలబ్రేట్ చేయమన్నాను అనమాట. అది నేనే మర్చిపోనులేండి, చేయమన్నా నేనే మర్చిపోను, మా అమ్మకు కూడా గుర్తులేదు. అయ్యో సలివిడి మర్చిపోను, నీ కోరిక తీర్చలేకపోను, రేపు ఒక్కరోజు ఉండిపోయి ఎల్లుండి వెళ్ళిపోతారా అంటుంది మా అమ్మ. ఇప్పుడు సలివిడి చేస్తుందంటే రేపు ఉండిపోతుంది. ఆల్రెడీ రేపటి నుంచి మా పిల్లలకి స్కూల్ 1 డే అనవసరంగా వేస్ట్ అవుతుంది. ఇంక ఈ రోజు వెళ్ళిపోతామంటే మంగళవారంతో ఈ పుట్టింటి నుండి ఆడపిల్లలు బయలుదేరకూడదట, స్టేట్మెంట్. అందుకోసమే రేపు బయలుదేరుతాము. ఇంకా సరేలే పండగ మళ్ళీ వస్తాం కదా అప్పుడు చేసుకుందాంలే అనేసి చెప్పేశాను. మా అమ్మ కదా అయ్యో అంటుంది, పిల్లల కోరికలు తీర్పని నీ కోరిక తీరలేదు అనేసి. ఓన్లీ ఈ
వీళ్ళ కోరికలు తీర్పని కదా, నాకు అది తృప్తిగా ఉంది. అందరము డిన్నర్ చేసేసిన తర్వాత అయితే కాసేపు ఆగి మా పిల్లలకి అయితే స్నానాలు చేపించేసి ఇంకా వేరే డ్రెస్సులు అయితే మార్చేసాను. రేపు ఇంకా జస్ట్ బ్రష్లు చేసేసి ఇంకా అలా వెళ్ళిపోవచ్చు అనేసుకొని ఇంకా నార్మల్ డ్రెస్ అయితే వేస్తానన్నమాట. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు పడుకుడు పోయారు కూడాను. ఆ ఇంట్లో మా అమ్మ మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా కార్ లో లగేజ్ అయితే పెట్టలేదు అనమాట. మా బావ అయితే స్కూల్ దగ్గర కారు పార్క్ చేశారు కదా పొద్దున్న, ఇంకా తీసుకుని రావడానికి అయితే వెళ్ళారు. తీసుకుని వస్తే ఇంకా లగేజ్ అంతా ఎక్కించేస్తాం మాక్సిమం. ఇంకా లగేజ్ అంతా కూడాను ప్యాక్ చేస్తాను. ఏమేమి ప్యాక్ చేసాము, ఏమేమి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నాము ఏంటి అనేది అయితే నేను ఇక్కడ చూపించలేదు కదా, ఇంకా హల్దీయా వెళ్ళాక క్లియర్ గా చూపిస్తాను. ఆల్రెడీ డిక్కీలో ఇన్ని సామాన్లు అయితే ఉన్నాయి. మేము షాపింగ్ కి వెళ్ళినవి, తర్వాత హిరమండలంలో మేము తీసుకున్న గ్రాసరీస్ అనమాట ఇవన్నీ. ఇంక ఇప్పుడు దీంతో పాటు ఇంకా ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టాలి. డిక్కీ ఫుల్ గా అయిపోయింది. ఇంకా ఫుడ్ బ్యాగ్ ఒకటి, తర్వాత ఇంకా ఏంటవి సీతాఫలాలు అయితే ఉందనమాట. ఇంకా రెండు పెట్టాలి. ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసి అయితే పెడతాము. ఇంకా మా బావ అయితే టైర్ లో గాలి కొట్టడానికి అనేసి ఆగారు టైర్ ఇన్ఫ్లేటర్. ఇదైతే మాకు సూపర్ గా యూజ్ అవుతుంది. ఇంక ఇదైతే మొత్తము టైర్ అన్నిటిలోనూ కూడా గాలి ఫిల్ చేసేస్తారు. డిక్కీ చూడండి ఇప్పుడే ఫుల్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలానే ఉంటది అనమాట. బ్యాగ్ ఫుల్ లగేజ్లు. ఇంక వాటర్ బాటిల్ అన్నిటికి కూడా వాటర్ పెట్టేశాను. ఇంక ఇవి కూడా పెట్టేస్తాను లోపల. ఇంక ఇప్పుడు టైము 10 అంటే 10 అవుతుంది అనమాట. అంతే, పల్లెటూరులో అసలు ఎవరు లేరు ఈ టైంకి, మేమే ఉన్నామన్నమాట. అసలు ఇదిగోండి మా ఇంటి ఎదురుగా ఉంటారు వీళ్ళైతే 7 గంటలకే పడుకుపోతారు అనమాట. కార్ లో పెట్టాల్సిన లగేజ్ అంతా పెట్టేశాము. ఇంక ఇప్పుడు పడుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ లేచి బయలుదేరాలి హల్దియాకి. ఎంతకి లేకపోతాం? 5ంటికి లేస్తే 6ంటికి బయలుదేరు. 4:30 అలాగ లేస్తే సరిపోతుంది. అరగంటలో పిల్లలు ఎలాగో రెడీ అవ్వట్లేదు, ఫ్రెష్ చేయాలి. నేను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రేపు ఏ డ్రెస్ వేసుకోవాలనుకున్నాను ఆ డ్రెస్ వేసుకుని పడుకుపోతాను. నేను రెడీ అవ్వక్కర్లేదు, ఇంకా జస్ట్ బ్రష్లు చేస్తే చాలు. నేను మాత్రం రేపు పొద్దున పోసుకుంటే నీ ఇష్టం. రేపు పొద్దున మంచిగా ఫ్రెష్ గా పోసుకొని అప్పుడు రెడీ అవుతాం. మేము మళ్ళీ రేపు పొద్దున్నే కనుక పోసుకుంటే మాకు ఆ నిద్ర మొహాలు వదిలిపోతాయి. మళ్ళీ కారు ఎక్కగానే మాకు నిద్ర రాదు. నీకు నిద్ర రాకూడదు కాబట్టి నువ్వు రేపు పొద్దున్న పోసుకో. ఇది ఈ రోజు బ్లాగ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ జర్నీ బ్లాగ్ లో కలుస్తాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకుపోయారు కాబట్టి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నోడు పెద్దోడు అనే డైలాగ్ మిస్ అయిపోతుంది ఈ బ్లాగ్ లో. విలేజ్ బ్లాగ్స్ అయితే ఇంకా విలేజ్ బ్లాగ్స్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ అక్కడ హల్దియా బ్లాగ్స్ వస్తాయి. ఇంక ఇప్పుడు బజ్జుంటాము. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.